హాయ్ మిత్రమా. ఒక చిన్న మాట. ఇప్పుడున్న జనరేషన్లో దాదాపు అందరూ చదువుకుంటున్నారు, ఓకే. కానీ ఈ చదువుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ జాబే కావాలి, జాబే చేయాలి అనే థాట్తో జాబ్ చేయడం కోసమే చదువుకుంటాను అన్నట్టుగా వెళ్తున్నారు. కానీ మనము మిడిల్ క్లాస్లో దాదాపు ఎంత కష్టపడి చదివినా నీకు కింద మీద ఒక ₹1,00,000 జాబ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అది ఎక్కువే, కానీ దాదాపు మనం అనుకుందాం. ఆ ₹1,00,000 జాబ్ నీకు వచ్చింది అనుకుంటే, ఆ జాబ్ వచ్చిన తర్వాత మనం ఎలాగో మిడిల్ క్లాసు, ఈ మిడిల్ క్లాస్లో దాదాపు మనకు కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో బైక్ కొంటావు, బైక్ ఈఎంఐ, ఒక కారు కొంటావు, కారు ఈఎంఐ, కింద మీద రెంట్ కొంటావు, ఆ రెంటు, ఇవన్నీ కలిపి ప్లస్ ఇంట్లో ఖర్చులు, ఇవన్నీ కలిపి మంత్ వచ్చేసరికి ఈ ₹1,00,000 ఆడికి స్వాహా అయిపోతుంది. ఆ అయిపోయిన తర్వాత నీకేదన్నా ఒక ఎమర్జెన్సీ, ఏదో ఒకటి, పిల్లలుంటే చిన్న చిన్న ఎమర్జెన్సీలు పడతాయి. అలా పడ్డప్పుడు ఎమర్జెన్సీ కోసం అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేయాల్సి వస్తే ఈ అప్పుకి ఇంట్రెస్ట్లు కట్టాలి. ఈ విధంగా నువ్వు ఎన్ని చేసినా ₹1,00,000 కాదు, నీకు 2,00,000 జీతం వచ్చినా కూడా మళ్ళీ నువ్వు అదే మిడిల్ క్లాస్ లైఫ్ అనుభవిస్తావు. మెంటల్ టార్చర్ ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు పడే కంటే దాదాపు చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ చేయి. ఆ బిజినెస్లో ఎలా ఉంటుంది ఏమిటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా.